ఉగ్రవాద చర్య జరిగిన ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తూ ఇందులో మత ప్రమేయం లేదని మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏఐఎంఐఎం లాంటి వాళ్ళు స్వరాలు మార్చడం, అర్జెంటుగా పీఓజేకి ఆక్యుపై చేసుకోమంటాం. మరొక వైపున ఎప్పుడూ మత వచ్చేసేసి దాడి చేస్తూ కనబడ్డోళ్ళందరినీ కాల్చి చంపేసేటటువంటి తీవ్రవాదులు కావాలని చెప్పి మతం అడిగి కల్మా చదివించి మరీ చంపినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ రెండుటి వెనకాల ఖచ్చితంగా ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర మతపరంగా దేశంలో గొడవలు రావటం ఒక్కటే కాదు, నరేంద్ర మోడీ సర్కార్ మీద ఒత్తిడి రావటం. ఇప్పుడు హిందువుల్లో ఖచ్చితంగా ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడికి తగ్గట్టుగానే వీళ్ళు ప్రవర్తిస్తారు. తద్వారా రాజకీయంగా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కానీ దీని వెనకాల ఏంటి? ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలాగా, ఒక ఇజ్రాయెలు పాలస్తీనా యుద్ధంలాగా సుదీర్ఘకాలం సాగాలన్నటువంటి చైనా, అమెరికా ఇద్దరి ఆకాంక్ష. వాళ్ళిద్దరూ పరస్పర భిన్న శత్రువులు, కానీ ఇద్దరికి చెరొక అవసరం ఉంది. ఇప్పుడే చైనా మీదన అధిక ఆంక్షలు పెట్టినటువంటి అమెరికా అక్కడికి సంబంధించినటువంటి ఏవైతే కంపెనీలన్నింటినీ కూడా ఇండియా వైపుకి రావడాన్ని ప్రోత్సహిస్తోంది. ఎట్ ద సేమ్ టైం అది చైనాకి నచ్చట్లేదు. చైనా ఇక్కడ ఇది అన్రెస్ట్ ఉండాలి. యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి, పరిశ్రమలు రావడానికి వెనకాడతాయి. అది చైనా ఉద్దేశం. కాబట్టి అది ఇక్కడ పాకిస్తాన్ని ప్రోత్సహిస్తూ కావాలని చెప్పి ఈ ఉగ్రవాద దాడి వెనకాల ఉన్నది ఖచ్చితంగా చైనా కూడా. ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్స్ ద్వారా, చైనాలో ప్రైవేట్ కమ్యూనికేషన్స్ ఉండదు, ప్రభుత్వమే మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అక్కడ చైనా కథ కనబడుతోంది స్పష్టంగా. భారత్ని యుద్ధంలోకి లాగి సుదీర్ఘకాలం పాటు చేయించాలి అన్నటువంటి. ఇటు అమెరికా, మన దగ్గర విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా బలంగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటే డాలర్ల కొద్ది ఉన్నటువంటి దాంట్లో బంగారపు రిజర్వ్స్ గట్టిగా ఉన్నటువంటి దేశాల్లో భారత్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మన ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వాలి, అమెరికా మీద డిపెండ్ అవ్వాలి, మన దగ్గర ఉన్నటువంటి రూపాయలు ఖర్చు అయిపోవాలి. అప్పుడు అమెరికా పాచిక పారుతుంది. మన దేశంలో పన్నులు తగ్గించేసి వాళ్ళ పరిశ్రమలు ఇక్కడ తెచ్చుకోవడానికి ఒప్పుకుంటాం. కాబట్టి వాళ్ళు పరోక్షంగా ఇక్కడ ఎగదోస్తున్నటువంటి పరిస్థితి. ఈ రెండు వ్యవస్థల చేతుల్లోనే ప్రపంచవ్యాప్త మేధావులు ఉన్నారు, రైటిస్ట్ లెఫ్టిస్ట్ ఐడియాలజీ. ఈ రెండు కూడా కలిపి ఇప్పుడు ఇటువైపుకి లాగుతున్నారు. ఇదంతా తెలియని అమాయకత్వం అయితే కేంద్రం దగ్గర లేదు, తెలుసు. కాబట్టినే అసలు వ్యూహం ఇక్కడ మెయిన్ యుద్ధం కంటే మిగతా యుద్ధాలంతా చేసుకొస్తుంది. అందులో ఒకటి జల యుద్ధం, అక్కడ పాకిస్తాన్ ఓటమైంది. దౌత్య యుద్ధం, అక్కడ పాకిస్తాన్ ఓటమైంది. అలాగే అంతర్గత కలహాలు సృష్టించడం, తద్వారా పాకిస్తాన్ కుదేలవుతోంది. అలాగే ఇమ్రాన్ ఖాన్ ఇష్యూని బయటికి తీసుకురావడం ద్వారా ప్రచారపు యుద్ధం, ఆ దెబ్బతో పాకిస్తాన్ విలవిలలాడుతోంది. ఇట్లాగా మన వ్యూహాలు రూపొందిస్తున్నాం. కానీ మెయిన్ స్ట్రైక్ చెయ్యాలా అక్కర్లేదా? చెయ్యాలి. అది ఎలా ఏంటి అన్నదే ఇప్పుడు తేలాలి.